రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు అదుపు చేయడంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు బి రమణి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరలను అదుపు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. ఈ రోజు అమలు చేసే పరిస్థితి, రైతులు గిట్టుబాటు ధర లేక అక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ధరలు పెరిగిపోయి ఇక్కడ ప్రజానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఈ రోజు రైతాంగం ఓ మాటలో చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనులు లేక పొట్ట పట్టుకొని ఈ రోజు పట్టణాలకు వచ్చి అక్కడక్కడ నివాసం ఉంటుంటే పేదలు వాళ్ళెవ్వరికి ఈ రోజు 10 ఏళ్ళు అయిపోతున్నా 12 ఏళ్ళు అయిపోతున్నా కనీసం పట్టాలు ఇవ్వట్లేదు. విద్యుత్ పెట్టుకుంటే కరెంటు మీటర్లు ఇవ్వట్లేదు, ఇంటి పనులు వేయట్లేదు, ఈ రోజు చివరికి కొలాయిలు ఇవ్వట్లేదు. ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే పెద్దలకైతే మొన్నటి వరకు ఇక్కడ 95వ వార్డు కార్పొరేటర్ గారు ఉన్నారు, బీజేపీలో చేరారు. ఆయనకు మాత్రం రోడ్డు పక్కనే 1000 గజాలు స్థలం ఆక్యుపై చేసుకోవచ్చు, ఆయనకు అన్ని పట్టాలు ఇవ్వచ్చు. పేదలు 60 గజాలులో నివాసం ఉంటుంటే 10 ఏళ్ళు ఉంటా 20 ఏళ్ళు ఉంటున్నా సరే ఈరోజు పట్టాలు ఇవ్వకుండా కనీసం ఆయన మౌలిక సౌకర్యాలు కల్పించకుండా వ్యవహారం చేస్తుంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విషయాలు తెలియజేయాలి, ఎప్పటికైనా పరిష్కారం చేయాలి. లేకపోతే ప్రజానీకం అందరినీ సిద్ధం చేసి మొత్తం రాజకీయ